నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతము ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలోని ట్రంప్ కీలక పాత్ర అయితే పోషించారు అనేది మనం డైలీగా కూడా వింటూ ఉన్నాము. బట్ అది ప్రస్తుతం అయితే అమెరికాలోనే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితిని ట్రంప్ ఈ నేపథ్యంలో కొని తెచ్చుకున్నాడు అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది అందరికీ. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా తీసుకుంటే అతని గవర్నమెంట్ లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ డైరెక్టర్ ఒక లెటర్ రాశారు, అలాగే రిజిగ్నేషన్ కూడా ఇచ్చారు అనే వార్త హల్చల్ చేస్తుంది. సో ఏంటి సార్, ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారిని కనుక్కుందాం. సార్, దాని డీటెయిల్స్ ఏంటి, అసలు ఎవరా డైరెక్టరు, అంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవడానికి గల రీజన్స్ ఏమని అనుకోవచ్చు మనం ట్రంప్ పైన? ట్రంప్ కి రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతుంది. యుద్ధం వల్ల ఇప్పుడు అమెరికాకి ఒక రకంగా రోజుకి $2 బిలియన్ ఖర్చు అవుతుంది. అలాగా చూసుకున్నప్పుడు ఈ రోజు 19వ రోజు యుద్ధం దాదాపు $2 బిలియన్లు అంటే దాదాపు 35 నుంచి $40 బిలియన్ దీనికోసం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. మరోవైపు అసలు యుద్ధం అనేది అమెరికాకి ఏ రకంగా కూడా అవసరం లేదనేది చాలా మంది చెప్తున్నారు. 80% మంది అమెరికా ప్రజలు కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉండే గవర్నమెంట్ అంటే ఈవెన్ మగ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా అమెరికా ఫస్ట్ ఇలాంటి క్యాంప్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల అమెరికాకి నష్టం జరుగుతుంది. ఆల్రెడీ ఆయిల్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఆల్రెడీ అమెరికాలో కూడా పెట్రోల్ $3.58 $4 చేరే అవకాశం ఉంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా దీనివల్ల ఏంటంటే ఈ హర్మోజ్ జలసంధి గుండా గల్ఫ్ నుంచి దాదాపు 20 నుంచి 30% ఆయిల్ కావచ్చు, ఎల్ఎన్జి గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రావెల్ అవుతుంటది. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి. అట్లాగే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అటాక్ చేయడం వల్ల గల్ఫ్ దేశాల్లో ఉండే ఆయిల్ కావచ్చు, ఎల్ఎన్జి కావచ్చు, ముఖ్యంగా ఖతార్ లో ఎల్ఎన్జి ప్లాంట్ క్లోజ్ అయిపోయింది. సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ క్లోజ్ అయిపోయింది. దీనివల్ల ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఆగినా కూడా నెలలు పట్టే అవకాశం మళ్ళీ నార్మల్ కావడానికి. సో ఈ నేపథ్యంలో ట్రంప్ కి ఏం చేయాలో తెలియట్లేదు. ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ లేకుండా యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. పైగా చర్చలు జరుగుతున్నప్పుడు యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీని నుంచి ఎగ్జిట్ ప్లాన్ లేదు. అంటే ఇది అమెరికా యుద్ధం కాదు, ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా చేస్తుంది అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మొత్తం ప్రజలు హేట్ చేస్తా ఉండే ఇద్దరు వ్యక్తులు, ఒకరు ట్రంప్, ఒకరు నెతన్యాహు. అందరూ నిన్న కూడా నేను ఎక్కడో ఉంటే ఒక కుర్రాడు వచ్చి, సార్ నెతన్యాహు ఎప్పుడు చనిపోయాడా లేదా సార్, ట్రంప్ చనిపోతాడా లేదా సార్ అని అడుగుతున్నారు. అంటే అంత జనాల్లోకి ఈ రెండు వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇండియాలో బిగినింగ్ లో ఇరాన్ కి వ్యతిరేకత ఉన్నప్పటికీ మెల్లమెల్లగా ఏమైందంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, మనకి పెట్రోల్ ప్రాబ్లమ్స్ రాబోతుందని తెలియడం, దీంతో మనకి ఇక మన ఆహార సంక్షోభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూరియా ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. యూరియా, పొటాషియం ఇవన్నీ కూడా అక్కడ నుంచి మనకు ప్రధానంగా వస్తుంది. ఇక ఎల్పిజి అయితే 90% గల్ఫ్ నుంచి వస్తుంది. దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ మొదలైనవి. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వల్ల ఎఫెక్ట్ అనేది జరిగింది. యుద్ధం అవసరం లేదన్న అభిప్రాయం, డిప్లొమసీతోనే పరిష్కరించుకోవచ్చు అన్న అభిప్రాయం పెరుగుతుంది. ఈ క్రమంలో అమెరికాలో ఒక ప్రధానమైన ఒక సంఘటన జరిగింది. అదేంటంటే జోసెఫ్ కెంట్ అని ఒక అమెరికాలో ఒక పెద్ద పోస్ట్ అనమాట. పోస్ట్ ఏంటంటే నేషనల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అని ఉంది. ఆ సెంటర్ డైరెక్టర్ జోసెఫ్ కెంట్. ఈయన నియమించింది మళ్ళీ ట్రంపే. ఇతను ట్రంప్ అంటే చాలా ఇష్టం కూడా జోసెఫ్ కెంట్. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ దీంట్లో కూడా ఇతను ట్రంప్ తో కలిసే పనిచేశాడు. నాకు ట్రంప్ తో కలిసి పనిచేయడం గర్వకారణం అని కూడా చెప్పుకున్న వ్యక్తి. పైగా ఇతను 11 సార్లు వివిధ యుద్ధాల్లో పాల్గొన్న సీనియర్ మిలిటరీ నాయకుడు అనమాట. 11 సార్లు పాల్గొన్నాడు. ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళ భార్య కూడా యుద్ధాల్లోనే చనిపోయింది. యుద్ధంలో ఆమె చనిపోయింది, భార్య కూడా. అంటే భార్యని యుద్ధాలకు కోల్పోయిన వ్యక్తి, 11 సార్లు యుద్ధంలో పాల్గొని అనేక మంది ఫ్రెండ్స్ ను ప్రాణాలు పోవడం చూసిన వ్యక్తి, వేల మంది గాయపడింది కళ్ళారా చూసిన వ్యక్తి ఈయన. అంటే యుద్ధాల ప్రభావం దగ్గర ఉండి చూసిన వ్యక్తి అనమాట. సో ఇతను ఇప్పుడు ఒక రిజైన్ చేసి ఒక పెద్ద లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ఏమన్నాడంటే, ఐ కెనాట్ కంటిన్యూ ఇన్ ద వార్, ఈ యుద్ధానికి నేను సమ్మతించట్లేదు, నా కాన్సైన్స్ అంటే నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇరాన్ అనేది అమెరికాకి ఎటువంటి డేంజర్ కలిగించలేదు.
దేర్ ఇస్ నో ఇరాన్ పోజ్డ్ నో ఇమ్మినెంట్ థ్రెట్ టు అవర్ నేషన్ అనేది రాశాడు అనమాట. నేను ఆయన లెటర్ చదివాను మొత్తం. ఉమ్, అట్లాగే ట్రంప్ గురించి కూడా అన్నాడు, మీరు 2016లో 2020లో 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరేం చెప్పారు, మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు వద్దు, మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలతో మనం ఇరుక్కుపోయి లాంగ్ వార్ చేయాల్సి వస్తుంది, దానివల్ల అమెరికాకి నష్టము, యుద్ధాలు వద్దని మీరు క్యాంపెయిన్ చేశారు, దాన్ని మేమంతా కూడా ఇష్టపడ్డాము. మీరు జూన్ 2025 వరకు కూడా యుద్ధాలు వద్దనే చెప్తా ఉన్నారు, సడన్ గా జూన్ 2025లో ఇరాన్ మీద అటాక్ చేశారు. ఇది ఇజ్రాయిల్ లాబీ, అట్లాగే ఇజ్రాయెల్ దేశం, అట్లాగే అమెరికాలో ఉండే ఇజ్రాయెల్ లాబీ, ఈ రెండు మిమ్మల్ని ఇలాగా మాయ చేశారు. ముఖ్యంగా స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ వీళ్ళిద్దరు మిమ్మల్ని మిస్గైడ్ చేసి యుద్ధంలోకి దింపారు. సో యుద్ధం వల్ల ఇరాక్ కూడా అప్పట్లో ఇరాక్ యుద్ధంలోకి కూడా మనల్ని ఇలాగే దింపింది. దాంట్లో ఏళ్ల తరబడి మనం ఇరాక్ యుద్ధం చేయాల్సి వచ్చింది. వందలాది మంది అమెరికా సైనికుల్ని, వేలాది మంది సైనికుల్ని మనం కోల్పోయాము. సో ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. మీరు దయచేసి మీరు ఈ తప్పుని కరెక్ట్ చేసుకోండి, రివర్స్ చేయండి, రివర్స్ లకి దీన్ని తీసుకురండి. ఇప్పుడైనా మీరు యుద్ధాన్ని ఆపండి, లేదంటే ఇది మన కయాసులకి గందరగోళంలకి అవుతుంది. సో అందుకని నేను ఈ పోస్ట్ లో ఉండలేను, మన సైనికుల్ని యుద్ధాలకు చంపలేను, ఎందుకంటే అమెరికాకి ఏ రకమైన హెల్ప్ ఇది చేయదు. అమెరికా కోసం అయితే మనం ఏమన్నా చేయొచ్చు, ఇజ్రాయెల్ కోసం మన వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోవాలి అనేది ఈయన ప్రధానంగా మాట్లాడాడు. దాంతోపాటు నేను మీ గవర్నమెంట్ లో పనిచేయడం, మీతో కలిసి సర్వీస్ లో పనిచేయడం అనేది నేను హానర్ గా నేను భావిస్తున్నానని కూడా చెప్పాడు. చాలా బ్యాలెన్స్డ్ గా ఉందన్నమాట లెటర్. ఆయన చాలా బాధతో రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు బాగా సంచలనంగా మారింది, ఎందుకంటే వందలాది మంది ప్రభుత్వ అధికారులు కూడా పై పోస్టులలో ఉండేవాళ్ళు కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే ఇంకొక వార్త గార్డియన్ పత్రిక రాసింది, యూకే నుంచి ఒక మీడియేటర్ పాల్గొన్నాడు. ఆయన జొనాథన్ పోవెల్, యూకే సెక్యూరిటీ అడ్వైజర్. ఈయన కూడా ఇరాన్ తో జరిగే చర్చల్లో పాల్గొన్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, అసలు ఇరాన్ టేబుల్ మీదకి తీసుకొచ్చిన ప్రపోజల్ చూసి మేమే ఆశ్చర్యపోయినాం, ఎంత బెస్ట్ ప్రపోజల్ అది, దాన్ని కొంత ముందుకు తీసుకెళ్ళి ఉంటే అసలు యుద్ధమే అవసరం రాదు. అంటే ట్రంప్ కి అనుకూలంగానే ఇరాన్ ప్రవర్తిస్తూ ఉంది, ట్రంప్ కోరుకున్న విధంగానే ఇరాన్ చెప్తూ ఉంది. ఒకే ఒక్క విషయంలో మాత్రమే ఇరాన్ ఇంకా ముందుకు రాలేదు, అదేంటంటే ఆ దేశంలో పోయి తనిఖీలు చేయడానికి ఇరాన్ కొన్ని కండిషన్లు పెట్టింది. అది కూడా మార్చి 2 నుంచి మళ్ళీ చర్చలకు వస్తానని చెప్పింది. ఆ చర్చల్లో అది కూడా తేలిపోయిండేది. అంటే బెస్ట్ ప్రపోజల్ ఇరాన్ నుంచి వచ్చింది, అయినా కూడా ట్రంప్ యుద్ధానికి పోవడం అనేది షాక్ కి గురి చేసింది అని ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఆయన కూడా ఏమంటున్నాడంటే, ఈ స్టీవ్ విట్కాఫ్ కావచ్చు, జేరెడ్ కుష్నర్ అంటే ట్రంప్ అల్లుడు అనమాట. ఆయన ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా యూదు మతస్థులు, యూదు లాబీలో ఉండేవాడు. అంటే వీళ్ళు ఇజ్రాయెల్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళని ట్రంప్ ఇరాన్ తో చర్చలకు పంపించడమే ఫస్ట్ తప్పు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ అమెరికా ఇంట్రెస్ట్ కాకుండా ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్లకు పనిచేసేవాళ్ళు వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరూ ట్రంప్ ని మిస్గైడ్ చేసి యుద్ధంలోకి దింపారని ఈ చర్చల్లో పాల్గొన్న యూకే సెక్యూరిటీ అడ్వైజర్ జొనాథన్ పావెల్ గాని, అట్లాగే ఒమన్ ఫారిన్ మినిస్టర్ కూడా ఇదే మాట చెప్పారు. ఒమన్ ఫారిన్ మినిస్టర్ కూడా ఇది చర్చల ద్వారా పరిష్కారం అయ్యే సమస్య తప్ప యుద్ధం అవసరం లేదు. కానీ ట్రంప్ చర్చల మధ్యలో యుద్ధానికి వెళ్ళాడు. 2025లో కూడా ఇదే జరిగింది. అంటే ఇజ్రాయెల్ కి యుద్ధం అవసరం, ఎందుకంటే ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్ గా ఎక్స్పాండ్ అవ్వాలనే ప్లాన్ ఉంది. ఆల్రెడీ గాజా ఆక్యుపై చేసింది, ఆల్రెడీ వెస్ట్ బ్యాంక్ ఆక్యుపై చేసింది, ఆల్రెడీ జోర్డాన్ ఆక్యుపై చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క లెబనాన్ లో చాలా భూభాగాన్ని ఆక్యుపై చేసింది. ఇలాగా అది గ్రేటర్ ఇజ్రాయెల్ గా డెవలప్ కావడానికి ప్లాన్ చేస్తుంది. దానికి గట్టిగా అడ్డుపడుతుండేది ఇరాను దాని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇటు లెబనాన్ లో హిజ్బుల్లా కావచ్చు, తర్వాత యెమెన్ లో హౌతీలు కావచ్చు, తర్వాత పాలస్తీనాలో హమస్ కావచ్చు, సిరియాలో ఇరాక్ లో ఉండే షియా మిలిషియా గ్రూప్స్ కావచ్చు, ఈ ఈ ప్రాక్సీ గ్రూప్స్ అంతా కూడా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తుంది. దీనికి నాయకత్వం వహిస్తుండేది ఇరాన్ ని కంప్లీట్ గా బలహీనపరిచేసి, ఇరాన్ లో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే తాను గ్రేటర్ ఇజ్రాయెల్ గా ఎదగడానికి, మిడిల్ ఈస్ట్ లో తన పట్టుని సాధించడానికి అడ్డుండదు అనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఆ ప్లాన్ ని అమెరికా అమలు చేస్తా ఉంది.
అనేది ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కెంట్ రిజైన్ చేయడం అనేది చాలా నష్టంగా మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్.